నమస్తే, నేను రిజ్వాన్, ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ ఫ్రమ్ గ్లోబల్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ. నేను ఈరోజు చెప్పబోయే విషయం ఏంటంటే, చాలామందికి డిటీసీపీ అంటే లేదా హెచ్ఎండిఏ అంటే డిఫరెన్స్ తెలియదు. ఆ డిఫరెన్స్ నేను చెప్పబోతున్నాను. పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు. ఏదైనా సరే హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే ప్లేస్లోనే వాటిని హెచ్ఎండి లిమిట్స్లోకి వస్తాయి. అవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే, హైదరాబాద్లో ఏది గాంధీ భవన్ దగ్గర ఒక రాయి ఉందండి, అక్కడ నుంచి 50 కిలోమీటర్ రేడియస్లో ఇక ఆ ఏరియా మొత్తాన్ని హెచ్ఎండిఏ అంటారు. హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. అంతకుముందు చాలా ప్రాజెక్టులు ఉండేవి, అంటే బుద్ధ పూర్ణిమ అని, హైదరాబాద్ కూడా అని, అడా అని, ఇవన్నీ సిడిఏ అని, వీటన్నిటిని కలిపి ఒకే రూఫ్ కింద తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది అదే హెచ్ఎండిఏ. దాని తర్వాత హెచ్ఎండిఏ లిమిట్స్ ఏదైతే దాటిన తర్వాత ఉంటాయో వాటిని డిటీసీపీ అంటారు, అంటే డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. ఇందులో హెచ్ఎండిఏ ఫ్లాట్స్లో 50 to 60% ప్లాట్కి వదలాలి, మిగతాది 20% రోడ్లకి, 30% ఎమ్యూనిటీస్కి. డిటీసీపీలో కూడా అంతే, 50 to 60% ఫ్లాట్లకి, అలాగే మిగతాది 20% రోడ్లకి, మిగతా 30% ఎమ్యూనిటీస్కి. రోడ్లో వచ్చేసి హెచ్ఎండిఏలో 40 feet, 60 feet, 100 feet ఉండాలి. అలాగే డిటీసీపీలో చూసుకుంటే 33 feet, 43 feet ఇలా ఉండాలి. ఇవి కొన్ని వివరాలు. థ్యాంక్ యూ.